హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మటన్ పలావ్ని ఈజీగా ప్రెషర్ కుక్కర్లో అచ్చంగా దమ్ బిర్యానీ టేస్ట్ లాగా ఉండేలా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది కూడా ఈజీగా క్విక్గా అయిపోతుంది. మటన్ పులావ్ టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందన్నమాట. సో నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను 700 గ్రామ్ బాస్మతి రైస్ని అయితే ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. మటన్ని కూడా నేను ఇక్కడ 700 గ్రామ్ అంతా తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ అంతా కర్డ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూను చిల్లీ పౌడర్ని, అలాగే ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ని, ఒక 2 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూను గరం మసాలాని, అలాగే ఒక స్పూను ధనియా పౌడర్ని, మనకి టేస్ట్కి తగ్గినట్లుగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని, తర్వాత ఇందులో నేను స్పైసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 6 లవంగాలు, అలాగే ఇలాచీ ఒక 6, అలాగే దాల్చిన చెక్క, ఒక అర స్పూన్ అంతా పెప్పర్ని అయితే యాడ్ చేసేసుకొని, ఇందులో నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ అంతా గీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే నేను ఒక అరకప్పు మెంట్ని, అలాగే అరకప్పు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ అంత లెమన్ అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనము దమ్ బిర్యానీకి ఎలా ఈ మసాలాను అయితే రెడీ చేసుకుంటామో అలాగే మనము ఇప్పుడు ఒక 2 అవర్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. మనకి టైం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఒక కుక్కర్లో ఒక 4 స్పూన్లంతా గీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనము గీకి బదులుగా ఆయిల్నైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో నేను షాజీరా ఒక టేబుల్ స్పూన్ని, అలాగే బిర్యానీ ఆకుని ఒక 4 ఇలాచీని, అలాగే ఒక 4 లవంగాలను అయితే యాడ్ చేసేసుకొని, ఇందులో నేను ఒక 2 కప్స్ అంతా ఆనియన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఆనియన్ అయితే బాగా బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేగాలి. ఇందులో బాగా వేగితే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు నేను ఒక 5 గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుని బాగా ఒకసారి ఫ్రై చేశాక నేను ఒక కప్పు టొమాటోని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక కప్పు టొమాటో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో బాగా ఫ్రై చేసుకున్నాక టొమాటో బాగా ఫ్రై అయ్యాక మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మటన్ని యాడ్ చేసేసుకొని బాగా ఒక 5 నిమిషాలు అయితే బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు పచ్చివాసన అంతా పోయి మటన్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇలా మటన్ని బాగా ఒకసారి కలుపుకొని మనము ఇందులో మటన్ని ఇలా బాగా కలుపుకున్నాక ఒక స్పూను టర్మరిక్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని అందులో మనము కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని, ఇందులో ఇక్కడ మనము ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే మనకి అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. కుక్కర్ మూత అయితే పెట్టేసేసుకొని ఒక 2 విజిల్స్ అయితే రావాలన్నమాట. ఈ 2 విజిల్స్ వస్తే అప్ టు మనకి 90% దాకా మటన్ అయితే కుక్ అయిపోవాలి. అప్పుడే మనకి మటన్ పలావ్ అయితే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని మనము ఇందులో చూడండి, ఇప్పుడైతే బాగా కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను 700 గ్రామ్ అంతా బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను కాబట్టి నేను 1.5 గ్లాస్ అంతా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసుకున్నాక మింట్ని, అలాగే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకొని, ఇక్కడే మనము టేస్ట్ అలాగే సాల్ట్ కూడా చూసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసేసుకొని తర్వాత ఏమైనా కావాలంటే మనము యాడ్ చేసేసుకొని, ఇప్పుడు ఇందులో ఒక 5 మినిట్స్ దాకా కుక్ అవ్వనిచ్చి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనము సోక్ చేసి పెట్టుకున్న 700 గ్రాముల అంత రైస్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఇలా కలుపుకొని మనము లిడ్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పైన ఒక 2 టేబుల్ స్పూన్ అంత గీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మెల్లగా కలుపుకోవాలన్నమాట, లేకపోతే మనకి బాస్మతి రైస్ బ్రేక్ అయిపోతుంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో నేను ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలి. అప్పుడే కరెక్ట్ కన్సిస్టెన్సీతో బాస్మతి రైస్ అయితే కుక్ అయింటుంది. లేకపోతే మనకి మెత్తగా ఉడికిపోతుంది అనమాట. అలాగే వాటర్ కన్సిస్టెన్సీ కూడా ఇక్కడ చాలా కరెక్ట్గా ఉండాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ అంతా వాటర్ని అయితే యాడ్ చేయాలి.
అప్పుడే మనకి రైస్ కరెక్ట్గా కుదురుతుందనమాట. ఇలా కొంచెం చల్లారాక మనము సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇలాగా మెత్తగా కాకుండా ఇలా విడివిడిగా రైస్ రావాలంటే మనము కరెక్ట్ మెజర్మెంట్తో వాటర్ని అయితే యాడ్ చేయాలి. అలాగే కరెక్ట్ హై ఫ్లేమ్తో 2 విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట. సో అప్పుడే మనకి కరెక్ట్గా బిర్యానీ అయితే కుదురుతుంది. సో ఇలాగా క్విక్గా టేస్ట్గా మటన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే ఈ మటన్ పలావ్ని మీరు కూడా ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకైతే కమెంట్ ద్వారా తెలపండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి. అవి కూడా చూసి మీకు ఏదైనా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.